బ్రేకింగ్ న్యూస్ బీజేపీ ఎంఐఎం మధ్య జీహెచ్ఎంసీ డివిజన్ల వార్ నడుస్తుంది. ఈ డివిజన్ల విభజన మీకు లబ్ధి జరుగుతుందంటే మీకే జరుగుతుందంటూ ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇదివరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కలిసి ఫిర్యాదు చేస్తుంది ఎంఐఎం. తాజాగా బీజేపీ సైతం కమిషనర్ కి కంప్లైంట్ చేసింది. ఫిర్యాదు చేసిన వారిలో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతలతో పాటు కొప్పుల నరసింహారెడ్డి వంటి వారు ఉన్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, ఏదైతే అటు డివిజన్లకు సంబంధించి కూడా వారైతే కొనసాగుతూనే ఉంది, అటు ఎంఐఎం బీజేపీ కూడా ఒకరిపై ఒకరు ఎవరికి మీకే లబ్ధి చేకూరుతుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అసలు డివిజన్లకు సంబంధించి కూడా ఎవరు లబ్ధి చేకూరే అవకాశం ఉంది? ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఏం చెప్తున్నారు? జీహెచ్ఎంసీలో శివారు ప్రాంతాలకు సంబంధించిన మున్సిపాలిటీలన్నీ కూడా విలీనంకి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. సో ప్రిలిమినరీ నోటిఫికేషన్ని కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ విడుదల చేశారు. దానిపైన ఉన్నటువంటి అభ్యంతరాలను జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి జనాలు కానీ, ఇటీవల జీహెచ్ఎంసీలో మర్జ్ అయినటువంటి మున్సిపాలిటీ పరిధిలో నివసించేటువంటి జనాలు కానీ, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే విజ్ఞప్తులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సజెషన్స్ ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలి అని టైం ఇచ్చారు. ఈ నెల 17వ వరకు విజ్ఞప్తులు కానీ అబ్జెక్షన్స్ కానీ అన్ని కూడా స్వీకరిస్తామనేది జీహెచ్ఎంసీ కమిషనర్ ఇప్పటికే స్పష్టం చేశారు. మనం ఎదురుగా ఒకసారి గమనించవచ్చు. దీనికి సంబంధించినటువంటి బ్యానర్తో పాటు ఇదే కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ విధమైనటువంటి కౌంటర్లు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి 57 సర్కిళ్ళు, 6 జోన్లు, దాంతోపాటు హెడ్ ఆఫీస్లో కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. సో ఈ వార్డులకు సంబంధించి దాదాపుగా 150 నుంచి 300 వార్డులు చేయడం జరిగింది. కాబట్టి ఎంఐఎం పార్టీకి లబ్ధి చేకూర్చడానికే ఈ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రభుత్వం నెత్తి మీద వేసుకుంది. దాంతోపాటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు సరిగ్గా సర్వే చేయకుండా ఎంఐఎంకి దాదాపుగా 100 సీట్లు లబ్ధి చేకూర్చే విధంగా ఈ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ కానీ, వార్డుల పెంపుకు సంబంధించినటువంటి ప్రక్రియ కానీ చేశారు అనేది బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం సమయంలో ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, మాజీద్ హుసేన్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ని కలిశారు. ఈ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశం పైన మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి, దాన్ని పూర్తిగా సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది, మేము ఇస్తున్నటువంటి విజ్ఞప్తులన్నీ కూడా స్వీకరించాలి అని ఎంఐఎంకి సంబంధించినటువంటి నేతలు ఒకవైపు ఫిర్యాదు చేశారు. ఇవాళ బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, నేతలు అందరూ వచ్చి ఎంఐఎం పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా వార్డు డీలిమిటేషన్ జరిగింది, ఎట్లాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఏ విధంగా జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయం తీసుకుంటారు, దీన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకంగా ఉన్నాము. ఖచ్చితంగా జనాలకు వార్డు డీలిమిటేషన్ ఏ విధంగా జరిగారు, ఏ విధంగా 300 వార్డులు పెంచారు, జనాభా ప్రాతిపదికన ఒకవేళ పెంచి ఉంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి వార్డుని, ఎంఐఎంకి సంబంధించినటువంటి వార్డుని అట్లానే పెట్టి బీజేపీకి సంబంధించిన వార్డుని దాదాపుగా 3 నుంచి 4 ముక్కలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ విధంగా చేశారనేది బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ప్రధానంగా జీహెచ్ఎంసీ కమిషనర్ని ప్రశ్నించారు. నిన్న దాదాపుగా గంట సేపు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలు జీహెచ్ఎంసీ కమిషనర్తో సమావేశం అవుతాయి. ఇవాళ కూడా దాదాపుగా గంట సమయం పాటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్తో సమావేశమయ్యారు. ఈ వచ్చే ఏడాది సెన్సస్కి సంబంధించినటువంటి లెక్కలు కేంద్ర ప్రభుత్వం తీస్తుంది. కాబట్టి ఈ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశం, దాంతోపాటు జనాభాకి సంబంధించినటువంటి అంశం, వార్డులకి సంబంధించినటువంటి అంశం పూర్తిగా అప్ టు డేట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొంత వేగంగా ఈ ప్రక్రియ చేపట్టాము అనేది జీహెచ్ఎంసీ కమిషనర్ బీజేపీ నేతలకు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో బీజేపీ లబ్ధి చేకూర్చే విధంగా జీహెచ్ఎంసీ ప్రయత్నించింది అనేది ఎంఐఎం చెప్తుంది. ఎంఐఎం అయితే ఒకరిపై ఒకరు కూడా మీకే న్యాయం జరిగిందంటూ విమర్శలు చేసుకుంటున్నారు. అయితే నిజంగానే వారు ఆరోపిస్తున్నట్టు ఈ విభజనలో కూడా అన్యాయం ఏమైనా జరిగిందా? సో ఎవరికి తగ్గట్టు వారు, ఎందుకంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటి వరకు దీనిపై కమిషనర్ స్పందించారా? ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? వార్డు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ కేవలం ప్రిలిమినరీ స్టేజ్లో మాత్రమే ఉంది. ఫైనల్ నోటిఫికేషన్ అనేది ఈ నెల 17వ తారీఖు వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 17వ తారీఖు వరకు జనాల దగ్గర నుంచి, కార్పొరేట్ల దగ్గర నుంచి, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఎవరు విజ్ఞప్తులు ఇచ్చినా, ఎవరు అబ్జెక్షన్స్ రేజ్ చేసినా వాళ్ళందరికీ కూడా అవి రిసీవ్ చేసుకున్న తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఈ వచ్చే వారం అంటే సోమవారం లేదా మంగళవారం ప్రత్యేకమైనటువంటి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. అందులో మొత్తం 146 కార్పొరేటర్లకు సంబంధించిన వివరణ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్ అన్ని కూడా స్వీకరించిన తర్వాత, వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆయన ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఈ విధంగా ఇచ్చాము,
జనాల దగ్గర నుంచి ఇన్ని ఫిర్యాదులు వచ్చాయి, దాని మీద ఈ విధంగా వర్కౌట్ చేశాము, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఇన్ని విజ్ఞప్తులు వచ్చాయి, దాని మీద ఈ విధంగా వర్కౌట్ చేశాము, సో ఫైనల్ నోటిఫికేషన్ ఇప్పుడు ఇవ్వబోతున్నాం అనేది ఆయన ఈ నెల 17వ తారీఖున చెప్పేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం ఆయన మీడియాతో ఆఫ్ ద రికార్డులో కానీ ఆన్ ద రికార్డులో కానీ స్పందించేటువంటి పరిస్థితి లేదు. మనం అనేకసార్లు అడిగేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పుడు దీని మీద నేను ఏమి మాట్లాడను అనేది జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, ఎన్ని వార్డులకు సంబంధించినటువంటి విభజన జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఈ 300 సంఖ్య ఏమైనా పెరుగుతుంది అనేటువంటి అంశం కూడా మనం అధికారులను అడిగితే ఖచ్చితంగా ఈ 300 సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గదు, పెరగదు. 300 వార్డులు ఖచ్చితంగా అవుతాయి. అయితే దీనిపైన క్లారిటీ రావాలి అంటే ఈ నెల 17వ తారీఖు వరకు ఆగాల్సిందే అనేది జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా గ్రీవెన్స్ దీనిపైన రేస్ చేయలేదు, వాయిస్ కూడా రేస్ చేయలేదు. కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కూడా వాయిస్ రేస్ చేయలేదు. కేవలం ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇప్పటివరకు వాయిస్ రేస్ చేశారు. నిన్న మొదటి రోజు దాదాపుగా 40 ఫిర్యాదులు వచ్చాయి. సో దీనిపైన ఈ నెల 17వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో విజ్ఞప్తులు రిసీవ్ చేసుకున్న తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు కార్పొరేట్ల దగ్గర నుంచి కూడా ఒపీనియన్ తీసుకొని ఆయన మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది, జనాలకు కూడా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు కమిషనర్ స్పందించేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అనేది మనకున్నటువంటి సమాచారం. సో ఎవరికి వారు ఆరోపణలు అయితే చేసుకుంటున్నారు, కానీ ఫైనల్గా ఏ విధమైనటువంటి నిర్ణయం జీహెచ్ఎంసీ కమిషనర్ తీసుకుంటారు, ప్రభుత్వం దేనికి ఓకే చెప్తుంది అనేది మనకి ఈ నెల 17వ తారీఖు వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. వచ్చే వారం మాత్రం ఖచ్చితంగా సోమవారం లేదా మంగళవారం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే ఉండేటువంటి అవకాశం అయితే ఉందనేది అధికారుల దగ్గర నుంచి మనకి స్పష్టమైనటువంటి సమాచారం. అజెండా కూడా ఇప్పటికే ప్రిపేర్ అయింది, దీనికి జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఆమోదం తెలిపారు. సో ఒక వారం 10 రోజుల్లో ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే, రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.